హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు ముందుకు రాబోతా ఉన్నారు. గురువారం నాడు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతా ఉన్నారు. 6 సంవత్సరాల తర్వాత ఆయన కోర్టుకు రావటం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అందరికీ తెలిసిందే 2011 నుంచి 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. దాదాపు రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని, అంటే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని 40,000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మీద ఉన్న అభియోగం. ఆ అభియోగాలు మోపబడి ఇప్పటికీ దశాబ్దంన్నర అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఒక కేసు తేలకపోవటం అంటే, ఒక వ్యక్తికి సంబంధించిన కేసు తేలకపోవటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థకు ఛాలెంజ్గా మిగిలారు అని అర్థం చేసుకోవాల్సిందేగా. ఆయన జైలుకి వెళ్ళారు రిమాండ్ ఖైదీగా. కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్నారు. కండిషనల్ బెయిల్ మీద ఒక దశాబ్దానికి పైగా బయట ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ సంస్థల చేతగానితనం అని చెప్పొచ్చేమో. ఎందుకంటున్నానంటే, నిజంగా వాళ్ళు మోపిన అభియోగాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని 40,000 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించి ఉంటే తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని 40,000 కోట్లు సంపాదించినోడు ఆయనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెన్ని సంపాదిస్తాడు? ఆ సంపాదించే అవకాశాన్ని ఎవరు కల్పించారు? ఆరాడి పెట్టిన కేసులు కనుక నిరూపించుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడా? జైలుకి వెళ్ళేవాడా? జైలుకి వెళ్ళేవాడు. జైలుకి వెళ్ళి ఉంటే, కేసు నిర్ధారణ అయి ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కూడా కోల్పోయేవాడు. ముఖ్యమంత్రి కావటం కాదు కదా, ఎమ్మెల్యే కూడా అవటానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఎంక్వైరీ సంస్థలు చేతగానితనం వల్ల, ఆ కేసులు నిరూపణ చేయటంలో జాప్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలకపోవటం వల్ల ఎవరికి నష్టం జరిగినట్టు? ప్రజాస్వామ్యానికి నష్టం జరిగినట్టు, ప్రజలకు నష్టం జరిగినట్టు. అంతిమంగా దోచుకోబట్టే ప్రజల ఆస్తులే కదా. కాబట్టి ప్రజల ఆస్తులు దోచుకోవటానికి అవకాశాన్ని సిబిఐ ఈడీలు లేట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జరుగుతుంది. మరి దీన్ని చేతగానితనం అనొచ్చా? అది నా భావన. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముందుకు హాజరు కాబోతున్నారు. మామూలుగా ఆయన కండిషనల్ బెయిల్ మీద ప్రస్తుతం బయట ఉన్నారు. ఆ కండిషన్ ప్రకారం ప్రతి శుక్రవారం కూడా కోర్టుకి హాజరు కావాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవాళ్ళు. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా శుక్రవారం పాదయాత్ర ఆపి కోర్టుకు హాజరై మళ్ళా వచ్చి పాదయాత్ర కొనసాగించేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, వైసీపీ అధికారంలోకి వచ్చి. ఆ తర్వాత కోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాను, రెగ్యులర్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద సమీక్షలు చేయాలి, ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. నేను వస్తే సమయం వేస్ట్ అవుతుంది, అందులో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే నేను వస్తే చాలా పెద్ద సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది, అది ఖర్చుతో కూడిన పని, ట్రావెలింగ్ కూడా పెద్ద హెడేకు, కాబట్టి దయచేసి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని కోర్టును అడిగారు ఆయన. కోర్టు దానికి ఓకే చెప్పింది. సరే, సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు వచ్చింది కాబట్టి కోర్టుకి ఆయన హాజరు కాలేదు. సీఎం పదవి పోయి కూడా దాదాపు 16 నెలలు అవుతుంది. మరి ఎందుకు ఇప్పుడు హాజరు కావట్లేదు? సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఉంది. సీఎంగా పదవి పోయిన తర్వాత ఇంకా కోర్టుకి వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కావట్లేదు అంటే, ఆయన సీఎం పదవి పోయింది, ఆయన కోర్టుకి రెగ్యులర్గా వచ్చేలా ఆదేశించాలని చెప్పేసి సిబిఐ కోర్టుని అడగకపోవటం వల్ల ఆయన వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సరే, ఏది ఏమైనా ఆయన కండిషన్లో భాగంగా మొన్న యూరప్కి వెళ్తూ కోర్టు పర్మిషన్ అడిగారు. ఆయన ఏ దేశానికి పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకునే పోవాలి, ఆయన బెయిల్ కండిషన్స్లో భాగంగా. అలాగే మన యూరప్ పోవటానికి కూడా కోర్టు పర్మిషన్ అడిగితే మీ సమాచారం మొత్తం కూడా ఇచ్చి వెళ్ళండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పింది. ఆయన ఎక్కడికి వెళుతున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎందుకు వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, మొత్తం సమాచారాన్ని సిబిఐకి ఇవ్వాలి.
కానీ ఆ సమాచారంలో తప్పుడు సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి వెళ్ళారట. జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన సమాచారాన్ని సిబిఐ క్రాస్ చెక్ చేసుకుంటే తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు, తప్పుడు డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళారు అనే దాన్ని ఐడెంటిఫై చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏమండి, మీరు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఆయన మాకు తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళారు, ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేయండి అని కోర్టుని అడిగింది. కోర్టులో ఎప్పుడైతే సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందో అది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన తన పర్యటనని అనుకున్న షెడ్యూల్ కంటే ముందే ముగించుకొని తిరిగి ఇండియా వచ్చేశారు. ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ ఎందుకు వెళ్తున్నారు? ట్రిప్ కోసం వెళ్తున్నారా, బిజినెస్ కోసం వెళ్తున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూతుళ్ళ కోసం అని చెప్పేసి యూకే వెళ్ళారు. తీరా సీన్ కట్ చేస్తే కూతురు ఇండియాలోనే ఉన్నారు. పోలింగ్ రోజు మనం ఆ ఫోటోని చూడొచ్చు. కూతురుతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు భార్య బిడ్డలతో ఓటు హక్కు ఉపయోగించడం వెళ్ళిన ఫోటో ఒకటి వైరల్ అయింది కదా. మరి కూతురుని చూడటానికి వెళ్ళారనే కారణాన్ని మనం మీడియాలో విన్నాం. మీడియాలో విన్నదే నిజమైతే కూతురు ఇక్కడ ఉంటే అక్కడికి ఎలా చూడటానికి వెళ్తారు? ఇక్కడున్న కూతురుని చూడటానికి లండన్ ఎందుకు వెళ్తారు? అంటే లండన్ పోయేది వేరే కారణం, అందుకే తప్పుడు మొబైల్ నెంబరు తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళి ఉంటారు అనే అనుమానాలు అయితే జనాల్లో ఉన్నాయి. టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు, ఇక్కడ దోచుకున్న సొమ్ముని అక్కడ దాచుకోవడానికి పోతున్నారు ఆయనని. రియాలిటీ ఏందని మనకు తెలియదు, మనం తెలియకుండా కామెంట్ చేయకూడదు. కానీ ఏది ఏమైనా ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలను తేల్చాల్సిన బాధ్యత సిబిఐకి, ఈడీకి ఉంటుంది. అది తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూసిన తర్వాత రేపు ఏ నేరస్తుడికైనా, ఏ ఆర్థిక నేరస్తుడికైనా చేద్దాం నేరాలు, ఏం చేస్తాయి చట్టాలు, ఏం చేస్తాయి ఎంక్వైరీ సంస్థలు? మా అంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు జైల్లో పెట్టి బయటకు వదిలేస్తాయి. ఆ కేసులు ఎప్పుడు తేలాలి? తర్వాత ఎంక్వైరీ సంస్థను మేనేజ్ చేసుకోవచ్చు, మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసుకోవచ్చు. కావలసినంత దోచేసుకుందామని చెప్పేసి కనుక ఆర్థిక నేరగాళ్ళు అనుకుంటే ఈ దేశంలో డబ్బంతా ఆర్థిక నేరగాల చేతిలోకి, ఆర్థిక నేరగాల చేతిలోనికి విదేశాలకు వెళ్ళిపోయింది. అంతిమంగా మన దేశం, మన ప్రజలు నష్టపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో వేగం పెరగాలని నా డిమాండ్, మీ డిమాండ్ కూడా అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈవెందో మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని తేల్చమని అంటలే, వాళ్ళ మోపిన అభియోగాలు నిజమా కాదా తేల్చమని అడుగుతున్నా. దోషి అయితే దోషి, నిర్దోషి అయితే నిర్దోషి. తప్పు చేస్తే తప్పు చేశాడని, తప్పు చేయకపోతే తప్పు చేయలేదని, దోచేస్తే దోచేశాడని, దోచేయకపోతే దోచేయలేదని, ఏదో ఒకటైతే తేల్చాలి. తేల్చకపోతే జరిగిన నష్టం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది నా పాయింట్. ఎందుకంటే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని 40,000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు అన్నదే నిజమైతే, తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వ్యవస్థలే కల్పించాయి. ఎందుకు? అది కేవలం నిందితుడిగా మాత్రమే ఉన్నాడు కాబట్టి, దోషిగా నిర్ధారణ కాలేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత దోషి చేసి ఉండాలి? కాబట్టి ఈ కేసులు ఇప్పటికైనా వేగవంతంగా ముందుకెళ్తాయా లేదా చూడాలి. థ్యాంక్ యూ.